శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకాన్ భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. త్రయస్త్రింశత్కోటిదేవతా సహిత గంగాన్నపూర్ణాంబికా విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర మహాజ్యోతిర్లింగాయ నమః. శ్రీ రుద్రమహిమ. ఇందులో విశేషించి రుద్రం అనే శబ్దం గురించి ప్రస్తావన చేస్తూ ఘోరం అఘోరం శివం అనబడేటువంటి 3 విషయాలు నిన్న మనం ప్రారంభించుకున్నాం. ఒకప్పుడు సద్గురు శివానందమూర్తి గారు మాట్లాడుతూ మాట అన్నారు. ఒకప్పుడు దేశం గురించి ధర్మం గురించి తప్పిస్తూ ఉంటే ధ్యానంలో అమ్మవారు నాకు కనబడ్డారు బాలా రూపంలో. అమ్మా, నా దేశం ఏమవుతుంది, నా దేశం ధర్మం ఎలా రక్షింపబడతాయంటే నీ ధర్మానికి రాజేడురా అని అడిగిందిట ఆ తల్లి. అంటే రక్షకుడిగా ఎవడున్నాడు, పాలించేవాడు ఎవడున్నాడు, ధర్మానికి ప్రభు అంటూ ఉన్నాడా రక్షించడానికి అన్నది అమ్మవారు. ఇది ఆలోచించవలసిన అంశమే అండి. ఎందుకంటే ప్రతి వారికి వారి ధర్మాలకు దేశాలు ఉన్నాయి. ఈ దేశానికి స్వాభావికమైన ధర్మం ఉందో ఆ ధర్మానికి ఇది ధర్మదేశం అని చెప్పబడే పరిస్థితి కూడా లేదు. ఇలాంటి సమయంలో ఈ దేశానికి ఒక రాజు కావాలి. కొత్తగా రాజు ఎవరు ఉంటారు, ఎవడు రాజు వాడే మన రాజుగా గుర్తించాలి. అందుకే భగవంతుడు తన విశ్వాన్ని తానే రక్షించుకుంటాడు అనుకోవడానికి లేదు. విశ్వాన్ని రక్షించమని విశ్వేశ్వరుని ప్రార్థన చెయ్యాలి. ఎందుకంటే రావణాదులు విజృంభించినప్పుడు విష్ణువు రక్షించుకుంటాడు నూరుకోకుండా దేవతలు ఋషులు వెళ్ళి ప్రార్థించారు. అది మరువరాదు. వాడు ప్రార్థిస్తేనే విష్ణువు రాముడై వచ్చాడు. ఎందుకంటే పరమాత్మకి అన్నీ ఒకటే. ధర్మం వల్ల లోకం క్షేమంగా ఉంటుంది కనుక ధర్మాన్ని రక్షించవలసిన ఉందయ్యా అని స్వామి గుర్తు చేసి ఆయనకు పట్టాభిషిక్తం చేసి పూజించవలసిన బాధ్యత ధర్మాభిమానులందరికీ ఉన్నది. అది ఇక్కడ జరుగుతోంది. అది ఆనందకరమైనటువంటి అంశం. అదేవిధంగా ఒకప్పుడు సద్గురువులు కేదార్నాథ్ వెళ్ళినప్పుడు పరమేశ్వర దర్శనమైతే ఏం కావాలి అంటే నీ రాజ్యం కావాలన్నట్టు సద్గురువులు. ఇది ఆలోచించవలసింది. శివరాజ్యం, శివరాజ్యం వస్తేనే ధర్మం ప్రతిష్ఠింపబడుతుంది. ఇది ఒక సూక్ష్మమైనటువంటి అంశం. ఎందుకంటే ఒకప్పుడు సనాతన ధర్మం క్షీణదశలో ఉన్నప్పుడు ఒక గుహ్యకుడు శివుని కోసం తపస్సు చేస్తే ఆ శివుడు ధర్మరక్షణకు నువ్వు అవతరిస్తావు, నువ్వు ఆవిర్భవిస్తావని గుహ్యకుడికి తెలియజేశాడు. ఆ గుహ్యకుడే శ్రీశైల మహాక్షేత్రంలో దాన్ని ప్రధానంగా తీసుకుని రాజ్యం పాలించేటువంటి కాలంలో ఒక రాజుకి పుత్రుడిగా పుట్టాడు. ఆయన పేరు విక్రమార్కుడు. ఈ విషయం భవిష్య పురాణంలో ఉండడమే కాదు, చరిత్ర. ఆ విక్రమార్కుడు తర్వాత ఉజ్జయిని అవంతి నగర సామ్రాజ్యం అధిపతిగా ఉంటూ అఖండ భారతదేశాన్ని పరిపాలించాడు. సనాతన ధర్మాన్ని నెలకొల్పాడు. ఆయనకు ఆ బాధ్యత చెప్పింది పరమేశ్వరుడు, సదాశివుడు, మరువరాదు. అలాగే సమర్థ రామదాస్ శిక్షితుడైన ఛత్రపతి శివాజీ కూడా శివప్రేరితుడే. అందుకే శివానుగ్రహం వల్ల మళ్ళీ సనాతన ధర్మంతో కూడిన భారతదేశం వర్ధిల్లాలి. సనాతన ధర్మానికి విజయం సిద్ధించాలి. సనాతన ధర్మంతో పాలించే వారికి జయం కలగాలి. సనాతన ధర్మం ఈ దేశాన్ని పాలించాలి అంటూ విశ్వేశ్వరుడికి మనం ప్రార్థన చేస్తూ పట్టాభిషేకం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన రుద్రుడు. రుద్ర అనే శబ్దమే పరమేశ్వర అనే భావాన్ని మనకు తెలియజేస్తున్నది. నిన్న మనం చెప్పుకున్న మొత్తం సారం ఒక్క మాటలో గుర్తుపెట్టుకోవాలంటే ఘోరం అఘోరం శివం. ఇందులో మొత్తం ఉన్నదండి. రుద్రుడు అనగా ఘోర అఘోర శివ అనబడే తత్వమే రుద్రుడు. రుద్ర శబ్దానికి ఘోరార్థం మనం చెప్పుకున్నాం. ఘోరార్థం అంటే ఏడిపించువాడు అని అర్థం. ఇక అఘోరార్థం ఏమిటంటే ఏడుపును పోగొట్టువాడు. దుఃఖము సుఖము ఈ రెండూ కలిగించేవాడవాడు వాడు పరమేశ్వరుడు. పరమేశ్వరుడికి ఓ మాట ఉన్నది, కర్మఫల ప్రదాత.
పరమేశ్వరుడు పని ఏమిటయ్యా అంటే కర్మఫల ప్రదాత. కర్మలు తమంత తాము ఫలం ఇవ్వలేవు, ఎందుకంటే కర్మ జడం. నువ్వు చేసిన కర్మను తెలుసుకుని ఫలమిచ్చే ఒక చైతన్య స్వరూపం ఉంది, ఆ చైతన్యమే ఈశ్వరుడు. అని కర్మే గొప్పది అని కర్మ మీమాంసకులని ఉత్తర మీమాంసకులు ఎలా ఖండించారంటే, జడమైన కర్మ ఏం ఫలం ఇస్తుందయ్యా, నా కర్మను తెలుసుకుని ఫలమిచ్చే చైతన్య స్వరూపుని ఈశ్వరుడు ఉన్నాడు, అందుకు ఈశ్వరుని శరణు వేడాలి అని తెలియజేశారు. ఈ మాట రమణుల వారు కూడా కర్మ కిం ఫలం కర్మ తజ్జడం అన్నారు ఇక్కడ. అందువల్ల కర్మ ఫలప్రదాత ఈశ్వరుడు. కర్మఫలములు రెండు విధాలుగా ఉంటాయి. పుణ్యానికి ఫలం సుఖం, పాపానికి ఫలం దుఃఖం. నువ్వేం చేసావో నువ్వే మర్చిపోతావు. అది పరమేశ్వరుడు కాలరూపుడి ప్రతిదాన్ని గమనిస్తూ ఆ ఫలాన్ని ఇస్తూ ఉంటాడు. అందుకే ఒకరికి దుఃఖము ఒకరు సుఖము భగవంతుడు ఇస్తున్నా అంటే వైషమ్య నైర్ఘుణ్యములు ఆయనకి లేవు అని బాదరాయణ బ్రహ్మసూత్రంలో కూడా చెప్పారు. చేసే కర్మకు ఫలం ఇచ్చేవాడు ఈశ్వరుడు. ఈ మాట గుర్తుపెట్టుకుంటే చాలు. అది ఈశ్వరుని శరణు వేడుతూ కర్మ ఫలప్రదాతను గుర్తుపెట్టుకుని మన సత్కర్మని ఆయనకు అర్పణంగా చేసినట్లయితే, ఇది మొత్తం సూత్రమంతా సనాతనం మనం బోధించేది ఏంటంటే, కర్మ ఫలములు నువ్వు అనుభవిస్తున్న సుఖదుఖ రూపములేనివి. అందుకే ఇకపై ఫలాపేక్ష అనేది పక్కన పెట్టి నువ్వు ఏది విద్యుక్తమైన సత్కర్మ ఉందో దాన్ని ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యు, క్రమంగా నువ్వు ముక్తిని పొందుతావని పరమేశ్వరుడు అభయం ఇచ్చాడు. ఇది సనాతన ధర్మం ఇచ్చే, ప్రపంచానికి ఇచ్చే ఉపదేశం. అదే భగవద్గీత కూడా స్వకర్మణ తమభ్యర్చ సిద్ధిం విందతి మానవాహ అని ఒక మాటలో చెప్తున్నది. నువ్వు సత్కర్మని ఈశ్వరార్పణ బుద్ధితో చేసినట్లయితే సిద్ధిని పొందుతావు. సత్కర్మని ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే సిద్ధిని పొందుతావు. ఎందుకంటే ఈశ్వరుడు కనబడుతున్నాడు, ఆ ఈశ్వరుడు రుద్రుడు. అదే కర్మఫలమైనటువంటి ఘోరం ఏడిపించేవాడు ఆయనే, ఆనందింపజేసేవాడు. అది ఘోర అఘోర. ఈ రెండూ చేస్తున్నప్పటికీ నిన్ను ఏడిపిస్తున్నప్పుడు క్రోధం లేదు, అదేవిధంగా నీకు ఆనందించేటప్పుడు ప్రత్యేకమైనటువంటి రాగము లేదు. ఆయనకి రాగము క్రోధము అని వికారములానికి లేవు, ద్వంద్వములకు అతీతులు. ఆయన అసలు స్వరూపం శివం మంగళం అని అర్థం. కనుక దుఃఖింపజేసేవాడు ఆయనే, సుఖింపజేసేవాడు ఆయనే, సుఖదుఖాలకు అతీతమైన ఆనందం అనే కైవల్యాన్ని ఇచ్చేవాడు ఆయనే. మూడు విధాలుగా మనం ఇప్పుడు తెలుసుకున్నాం. అందుకే దుఃఖింపజేసేవాడు అన్నప్పుడు ఘోరార్థం, సుఖాన్ని ఇచ్చేవాడు అన్నప్పుడు అఘోరార్థం, కైవల్యాన్ని ఇచ్చేవాడు అంటే శివార్థం అని మూడు చెప్పుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఘోరము అఘోరము ద్వంద్వములు. ద్వంద్వములు అంటే అర్థం సుఖము దుఃఖము ద్వంద్వం. ఇవాళ మనం దుఃఖం కలగగానే శివుని ప్రార్థన చేసాం, రోగం పోగొట్టవయ్యా అని, తప్పకుండా పోగొడతాడు. కానీ అక్కడ తాగుతామా, మరొక దుఃఖం మనకు సిద్ధంగా ఉంటుంది ఎప్పుడూ కూడా. కనుక ఈ దుఃఖం పోగొట్టవయ్యా అని అడుగుతుంటే అప్పటికి మన దుఃఖం కనబడుతుంది. ఈ దుఃఖం అక్కడ పోగొడితే చాలా అని అన్నాడు అనుకోండి ఈశ్వరుడు, ఇది అయిపోయి చూద్దాం అంటాం. ఇది ఎక్కడంతండి. అందుకే అసలు దుఃఖనాశనం ఏంటంటే ఆత్యంతిక దుఃఖనాశనం. సంపూర్ణ దుఃఖనాశనం అనేది కేవలం అజ్ఞాన నివృత్తి ద్వారా, జ్ఞానప్రాప్తి ద్వారా జరిగే కైవల్యమే సంపూర్ణమైనటువంటి దుఃఖనాశన స్థితి. అది ఇచ్చేవాడు కూడా ఆయనే. ఎందుకంటే కొందరు సుఖాన్ని ఇవ్వచ్చు, దుఃఖాన్ని పోగొట్టచ్చు, కానీ కైవల్యం ఇచ్చే శక్తి ఎవరికీ లేదు. మోక్షం ఇవ్వగలిగే శక్తి పరమాత్మకు తప్ప అన్యులకు లేదు. కానీ పరమాత్మ పరమేశ్వరుడి కర్మఫలప్రదాత అవడమే కాకుండా ఆశ్రయించిన భక్తుడికి సమయం చూసి జ్ఞానాన్ని ఇస్తాడు. జ్ఞానంగాని వస్తే ఘోరం అఘోరం కూడా శివంగా కనబడుతుంది. ఇది గొప్ప ముఖ్యమైన అంశం. జ్ఞానం లభిస్తే ఘోరం అఘోరం కూడా శివంగా లభిస్తుంది. వాడు దుఃఖం పోగొట్టుకోవాలని సుఖం రావాలని కూడా అనుకోడు, సుఖదుఖాలను కూడా సాక్షిగా చూస్తూ ఆనందంగా ఉంటాడు. ఇది తెలుసుకోగలగాలండి ఇక్కడ. సుఖదుఖాలను చూస్తూ సాక్షిగా ఉండగలగడం అనేది వేదాంతం చెప్పే ప్రబోధం. అది మనసుకు వచ్చే వరకు మనకు శాంతి లేదు, తెలుసుకోండి ఇక్కడ. అంతేగాని సుఖం కలిగించే సంఘటనలు జరగాలి, దుఃఖం కలిగించే సంఘటనలు జరగకూడదు. మనం ఎంత గింజుకున్నా అవి జరుగుతూనే ఉంటాయి ఇక్కడ. నువ్వు వద్దన్నా దుఃఖం వస్తుంది, నువ్వు వద్దన్నా సుఖము వస్తుంది. ఈ రెండూ కూడా ఎందుకంటే చేసి పెట్టుకొచ్చో, విత్తనాలు వేసుకున్నాక మొలకలు రావా, కర్మలు చేసాక ఫలాలు రావా, వస్తాయి. కానీ ఆ రెండింటినీ నువ్వు సాక్షిగా చూడగలగాలి అనే స్థితి రావాలి అంటే జ్ఞానం వల్ల మాత్రమే వస్తుంది. ఆ జ్ఞానం కానీ ఇస్తే ఘోరం అఘోరం కూడా నువ్వు జ్ఞానంతో సాక్షిగా చూడగలవు. సాక్షిగా చూసినప్పుడు అవేం బాధించవట. ఆ స్థితి ఎలా ఉంటుందంటే దాని భాగవతం గొప్ప వర్ణన చేసింది. అడవంతా తగలబడిపోతూ ఉంటే ఒక సరస్సులో ఉన్న ఏనుగు నిశ్చింతగా చూస్తూ ఉంటుందట. అదే అడవిలో ఉన్న ఏనుగులు జంతువులు పారిపోతుంటాయట. ఎందువల్ల అని అడిగాడు ఇక్కడ. ఎందువల్లండి? అది సరస్సులో ఉంది గనక అన్నాడు ఇక్కడ. అలాగే జ్ఞాని జ్ఞానస్థితిలో ఉంటాడు గనక ఇతర లోకులందరూ తాపంతో తప్పించిపోతుంటే దాన్ని సాక్షిగా చూస్తుంటాడు అయ్యా అన్నాడు. ఆ జ్ఞానం సరస్సు లాంటిది. ఆ సరస్సే శివం. ఆ శివమైన పరతత్వాన్ని ఆశ్రయించిన వాడు ఘోరాన్ని అఘోరాన్ని కూడా సమంగా చూడగలడు. అందుకే పరమేశ్వరుడు ఏం చేస్తారంటే బాగా తెలుసుకోవాలి. ఏమంటే ఇన్ని పూజలు చేసాం, ఇన్ని కర్మలు చేసాం, అయినా మనకి ఫలితం రావట్లేదు అని ఒకడంటాడు. ఇంకోటి బయలుదేరి ఏమంటాడంటే పూజలు పునస్కారాలు మంత్రాలు తంత్రాలు వేస్ట్ అండి, కర్మఫలం అనుభవించక తప్పదు అంటారు. ఇది లేదు సత్యం.
తేల్చుకోలేక సామాన్యుడు అయోమయులు బాధపడుతుంటాడు ఇక్కడ. ఎందుకంటే ఈ గ్రహదోషం ఉందని అది ఉందని చెప్పి రుద్రాభిషేకాలు చేస్తూ ఇవన్నీ చేస్తూ ఒకవైపు, మరొక వైపు కర్మఫలం అనుభవించక తప్పదు. ఈ రెండూ కూడా దానితో ఒక విధమైన కర్మఫలం అనుభవించక తప్పదన్న ప్రారబ్ధవాదం అని కూడా వచ్చింది. ప్రారబ్ధవాదం అంటే ప్రారబ్ధం అనుభవించక తప్పదు. నువ్వు శివుడిని ఆశ్రయించి విష్ణువుని ఆశ్రయించి పూజలు చేయి పునస్కారాలు చేయి ప్రారబ్ధం అనుభవించక తప్పదు. అదిగో వాడు అన్ని చేశాడు వాడికి ఏమిచ్చింది అని అంటూ ఉండడం లోకల్లో మనం చూస్తూ ఉంటాం. అవును కామోసులు మనం అనుకుంటూ ఉంటాం. దీని సమాధానం ఏమిటి అంటే శాస్త్రమే చెప్పింది. ప్రతి దానికి సమాధానాలు ఉన్నాయండి. ప్రారబ్ధం అనుభవించక తప్పదనేది అంత నిజమో ప్రారబ్ధాన్ని తప్పించుకోవచ్చు అనేది అంతే నిజం. ఎందుకంటే 16 ఏళ్ల వరకే బ్రతుకుతావు అనేటువంటిది ప్రారబ్ధం. అలాగే తెచ్చుకున్నాడు. కానీ గురువులను ఆశ్రయించాక గురువులు పంచాక్షరి ఇచ్చి శివుడిని ఆశ్రయించి చెప్పారు. శివుడిని ఆశ్రయిస్తే సరిగ్గా 16వ ఏడు అయ్యిందో లేదో యముడు వచ్చాడు. ఆయన పని ఆయన చేశాడు. ఆయన కోపగించుకుని ఎవడిని లాక్కుపోవాలని వచ్చాడా? ఆయన అందరి మీదకి రాడు. ఎవరిని తీసుకెళ్లాలో వాడికి. పైగా ఆయన రాడు, కింకర్లు పంపిస్తాడు. కానీ మార్కండేయుడికి ఆయనకి నిశ్చింతగా శివారాధన చేసుకుంటున్నాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారికి శివుడు ముందే చెప్పాడు, నీకు సంతానం ఇస్తాను కానీ నువ్వు చేసిన తపస్సుకి 16 ఏళ్ల వయస్సు వరకు జీవించేవాడే పుత్రుడికి వస్తాడు. నీ తపస్సుకి అది ఫలం. కానీ నీ తపస్సుకి తగ్గ ఆయువు కలిగినటువంటి వాడు నీకు రాబోతున్నాడు. అంతే. సరే తపఫలం ఇంతే అనుకున్నాడు. పైగా ఒక ఆప్షన్ ఇచ్చారండి శివుడు. నీకు జ్ఞాని అయి అల్పాయుష్కుడు కావాలా, అజ్ఞాని అయి దీర్ఘాయుష్మంతుడు కావాలా అని అడిగట్ట. ఈ కథలు జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అంశాలు ఉంటాయి. అలా అన్నప్పుడు వెంటనే ఏం కోరుకున్నాడు మురకండు మహర్షి? నాకు జ్ఞాని అయి అల్పాయుష్కుడైనా పర్వాలేదు కావాలన్నారు. అంటే అర్థం ఏంటంటే అజ్ఞానంగా ఎక్కువ కాలం బ్రతికే కంటే అల్పాయుష్కుడైన జ్ఞానంతో బ్రతకాలి. ఎందుకంటే ఎక్కువ కాలం బ్రతకొచ్చు కానీ ఎల్లకాలము బ్రతకలేరు కదా. అది ఎప్పుడు గుర్తుపెట్టుకో, ఎప్పుడో అప్పుడు పోవాల్సిందే. కానీ అజ్ఞానంతో పోతే ఎన్ని జన్మలు ఎత్తాలో. జ్ఞాని కానీ మరణిస్తే మరి జన్మలేదు. కనుక 32 ఏళ్లకు వెళ్ళిపోయిన శంకర భగవత్పాదులు అన్నీ ఏమంటారు మీరు ఇక్కడ? మహానుభావులు జ్ఞానంతో వెళ్ళారు కానీ మరి పుట్టరు. పైగా మనల్ని మరి పుట్టకుండా చేయడం కోసం పుట్టిన వాళ్ళ గురించి ఇంకేం చెప్పేది ఇక్కడ? అటువంటి మహానుభావులు. కనుకనే మృకండ మహర్షి తెలివిగా కోరుకున్నాడు. కోరుకున్నాక మరొక తెలివి ఉపయోగించాడు. ఎవరైనా తమ ఇంటికి వస్తే మహర్షులకు దండం పెట్టమని చెప్పేవాడు. ఎందుకంటే ప్రవర చెప్పి నమస్కరించిన తర్వాత అవతల వాళ్లకు ఒక ఆశీర్వచన పద్ధతి ఉంది. అలా ఎవడైనా అంటే మహర్షుల తపఫలం ఉంటుంది. నా తపఫలం అతను 16 ఏళ్ళ ఆయువు వచ్చింది, అతని ప్రారంధం కూడా. ఇంకెవడో మహర్షి నోటంట వస్తే వశ్యవాక్కులు గనక తప్పకుండా ఆయుష్ పెరుగుతుందేమో అని అలా చేస్తూ ఉంటే ఏ ఒక్కడు కూడా ఆయన నమస్కరించేటప్పటికల్లా వాళ్ళ నోటు నుంచి జ్ఞానవాన్ భవ, శివభక్తి సిద్ధిరస్తు ఇలాంటి వరణమే తప్ప ఎవడు దీర్ఘాయుష్మాన్ భవం లేదండి. అంటే వీడికి రాతలో ఉంటే మాట వస్తుందో, మాట వల్ల రాత వస్తుందో తెలియదు కానీ ఎవడు అన్నది ఇక్కడ. ఇలా బహుకాలం జరిగిపోతుంది. కానీ తండ్రి ఏం చేశారంటే, నాయన అనుష్ఠాన బలం పెంచుకో, త్రికాల సంధ్యావందనం చక్కగా చేసుకో, శివార్చన చేసుకో అంటూ చెప్పాడు. ఎందుకంటే ఇక్కడ ఒక మాట శంకర విజయంలో విద్యారణుల వారు కూడా చెప్తారండి. సుధియార్జిత అని అన్నాడు ఇక్కడ. నిజానికి 8 ఏళ్ల ఆయువే తెచ్చుకున్నప్పటికీ ఈయన తన యొక్క సద్బుద్ధి వల్ల మరికొంత ఆయువు పెంచుకున్నాడు అంటారు మహర్షులు. ఆర్యాంబతో అంటే శంకరుల యొక్క తల్లితో 8 ఏళ్ల ప్రాయంలో చెప్తారు. అంటే మనకు ఆయువు ఎంత రాసి పెట్టున్నా మన ప్రవర్తనలో ధార్మికత ఉన్నట్లయితే ఆయువు పెరిగే అవకాశం ఉంది. ఇది గుర్తుపెట్టు. అందుకే ధార్మికుడు భయపడక్కర్లేదు. దానికే మరొకటి ఉన్నది, నీకు దీర్ఘాయువు రాసి పెట్టి ఉన్నా నీ ప్రవర్తనలో అధర్మం ఉంటే అది కూడా తగ్గే అవకాశం ఉంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. దానికి వెంటనే పక్కన అన్వయం వస్తుంది కదా. అందుకే మహానుభావుడు తండ్రి నేర్పిన సత్ప్రవర్తన వల్ల, అనుష్ఠాన బలం వల్ల ఈ నిబ్బరంగానే ఉన్నాడు. తల్లిదండ్రులకి ఎంత కాదన్నా 16 పెట్టి వస్తుంది కొంచెం భయం ఏర్పడింది. ఈ సమయంలో వారి ఇంటికి సప్తర్షులు వచ్చారండి నారదులతో పాటు. వచ్చినప్పుడు ఈ నమస్కారం చేశాడు. చేసిన వెంటనే వాళ్ళందరూ దీర్ఘాయుష్మాన్ భవ అన్నారు. ఇది ఆశ్చర్యం. ఎందుకలా అన్నారో అక్కడే ఇలాంటప్పుడు మహర్షుల వాక్కులు ఉంటాయే, వాళ్ళు వాచమర్థోనుధావతి అన్నట్లుగా అర్థం వాగనువర్తతే అని 2 మాటలు ఉన్నాయి ఇక్కడ. వాళ్ళకి అర్థం వాగనువర్తతే, ఋషులకి ఋషీణాం పునరాజ్యానాం అర్థం వాగనువర్తతే. వాళ్ళు అంటే చాలు వాటిని అనుసరించి జరిగిపోతాయి. సప్తర్షులు దీర్ఘాయుష్మాన్ భవ చిరంజీవ అనగానే నారదుల వారు నవ్వారు. ఆయన నవ్వారంటే కొంచెం ఆలోచించాల్సి వచ్చింది. ఎందుకు నవ్వేవయ్యా అన్నారు ఇక్కడ. 16 ఏళ్ల ఆయువు ఉన్నవాడిని పట్టుకుని పైగా దగ్గరకు వచ్చేస్తుంది, అతన్ని మీరు అలా అనడం ఏమైనా బాగుందా అని. అయితే వెంటనే పిల్లవాడిని వాళ్ళు తీసుకెళ్ళిపెట్టు బ్రహ్మలోకానికి. చూడండి, తీసుకెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గర పెట్టి నీ మాట అబద్ధం కాకుండా చూసుకో అన్నారు. అవును బ్రహ్మదేవుడితో. తిరిగి ఆయన మీదకి ఎలా వచ్చిందంటే, నువ్వో మాట అన్నావు, ఋషుల వాక్యం ఎప్పుడూ అబద్ధం కాదని, అందుకే నీ మాట అబద్ధం కాకుండా చూసుకున్నారు ఇక్కడ. నేను ఎప్పుడన్నానంటే వేదంలో ఉంది వాక్యం, ఏం చేస్తాం, వేదం ఆయన ముఖాల నుంచి వచ్చింది. వెంటనే ఓహో దీని వెనక లేదో ఉంటుంది, ఊరికి నేరా దృష్టి నుంచి ఈ వాక్కు
వెంటనే బ్రహ్మదేవుడు ఒళ్ళో పెట్టుకుని శివమంత్రం ఉపదేశించి శివుణ్ణి ఆశ్రయించి మనం చెప్పాడు ఇక్కడ. ఎందుకంటే సర్వజీవులు కాలాధీనులు, అందులో సందేహం లేదు, బాగా గుర్తుపెట్టుకోండి. సర్వజీవులు కాలాధీనులు, కాలానికి అధీనులు మనందరం కూడా. ఎవరు? బ్రహ్మదేవుడి వరకు, పిపీలకాది బ్రహ్మపర్యంతం కాలానికి అధీనమే. అంటే వచ్చాడు అంటే పోతాడు, అదే కాలం. మరొకటి ఏంటి కనుక ప్రతిదీ కూడా కాలబద్ధమే. ప్రతి సంఘటన, ప్రతి విషయం, ప్రతి వస్తువు కాలబద్ధమే. అయితే జీవులు కాలం అనే పాశం చేత బంధింపబడుతూ ఉంటే కాలం కూడా తనంత తన భయంకరంగా చేయదు, కర్మల కొద్దే నడుపుతూ ఉంటుంది. కానీ కర్మల కొద్దీ జీవుల్ని నడిపించడానికి భగవంతుడు పెట్టుకున్న తాడు పేరు కాలం అండి. అది కాలపాశం అనే మాట వింటూ ఉంటాం. కానీ జీవులు అనగా కాలంలో క్రింద ఉన్నవాళ్ళు. జీవులకి పశువులు అని పేరు ఎందుకు వచ్చిందయ్యా అంటే కర్మపాశముల చేత బంధింపబడుతూ కాలం చేత తిప్పబడుతున్నారు. కానీ కాలము, జీవులు ఈ రెండు ఎవరు అధీనంలో ఉన్నాయో వాడు కాలానికి అతీతుడు. ఆయన శాసిస్తే కాలం కూడా భయపడుతుంది. అందుకే కాలం తప్పదండి. ప్రతివాడికి కాలధర్మం అన్న మాట ఉన్నది. కాలానికి తగ్గట్టు అందరూ వెళ్ళవలసిందే. కానీ కాలం ఎవడి ఆజ్ఞను అనుసరిస్తుందో వాడున్నాడు, వాడి పేరు ఈశ్వరుడు. కనుక జీవులు కాలము కూడా ఎవరి చేతిలో ఉన్నాయో వాడిని ఈశ్వరుడు అంటారు. ఇప్పుడు 3 విషయములు వచ్చాయి మనకి: జీవులు, కాలము, ఈశ్వరుడు, 3. అయితే జీవులు కాలము అన్నప్పుడు మధ్యలో ప్రకృతి కూడా ఉంది. ప్రకృతిలో భాగమే కాలము, జీవులు. అందుకని ప్రకృతిని విడిగా చెప్పలేదు. ప్రకృతిలో భాగమే కాలము, జీవులు కూడా. కానీ జీవులు కాలము కూడా ఎవడి చేతులు ఉన్నాయో వాడు ఈశ్వరుడు. ఆ జీవులనే పశువులని ఈ పాశంతో పట్టి నడుపుతున్నాను కనుక పశుపతి అన్నారు స్వామివారిని. ఎందుకు ఈశ్వరుడిని ఆశ్రయించాలి అని చెప్తున్నది. కానీ రుద్రుడిని ఆశ్రయించయ్యా అని బ్రహ్మదేవుడు ఉపదేశించాడు. వీళ్ళ నాన్నగారు కూడా చిన్నప్పుడు చెప్పారండి. ఆయన చెప్పలే, బ్రహ్మదేవుడు చెప్పాడు. చూడండి, మంత్రోపదేశం కూడా సాధారణంగా మంత్రానుష్ఠానం చేసుకున్నవాడు శిష్యుడికి మంత్రం ఇస్తే ఫలిస్తుంది. కానీ మంత్రంలో సిద్ధి పొందినవాడు కానీ మంత్రోపదేశం చేస్తే ఇంకా ఫలిస్తుంది. ఇచ్చినవాడు సాక్షాత్ ఋషి స్వరూపుడైతే ఇంకా శక్తి పెరుగుతుంది. కానీ మంత్రానికి ఉపదేశించే గురువు బట్టి కూడా శక్తి పెరుగుతుంది. కానీ బ్రహ్మదేవుడు మళ్ళీ ఉపదేశించగానే ఇంకా అక్కడి నుంచి తదేక దీక్షగా రుద్రారాధన చేయడం మొదలుపెట్టాడు మహానుభావుడు మార్కండేయుడు. అప్పుడు యమకింకర్లు కూడా ఆయన దగ్గరికి రావడానికి భయపడ్డారు. మొదలు వచ్చేది వాళ్లే. యముడి కథలు వస్తారండి, కింకరులు వచ్చారు. వచ్చినప్పుడు ఈయన చూసి భయపడ్డారట. ఎందుకు భయపడ్డారంటే ఇక్కడ మహన్యాసం గురించి తెలిసిన వాళ్ళు చాలామంది ఉండవచ్చు. అందులో న్యాసం చేసుకున్న తర్వాత ఒక మాట అంటారు, సర్వే జ్వలంతం పశ్యంతు మాం రక్షంతు అని. దాని ముందు ఏం చెప్తారంటే, ఇప్పటి వరకు చేసే న్యాసం వల్ల నా శరీరంలో రుద్రమంత్రములు న్యాసము చేయబడ్డాయి. న్యాసం అంటే ఉంచబడ్డాయి. రుద్రమంత్రములు శరీరంలో ఉండడం వల్ల శరీరము రౌద్రీకరణం అని ఒక మాట ఉంటుంది. దశాంగ రౌద్రీకరణం అంటారు. ఎందుకంటే రుద్రం చెప్పేటప్పుడు న్యాసం చెప్పాలి కదా. న్యాసాలు 2 రకాలు, లఘున్యాసం, మహన్యాసం. వీటి బోధాయనుడనే మహర్షి వేదము నుంచి స్వీకరించి ఏర్పాటు చేశాడు. బోధాయనుడు, అది మహన్యాసం అనే పద్ధతి వచ్చింది. ఇది రుద్రమంత్రాలే అందులో న్యాసం చేయబడతాయి. రుద్రుడికి సంబంధించిన వేదముల్లో ఇతర భాగాలు కూడా అందులో ఉన్నాయి. న్యాసం అనే మాట ఇక్కడ కొంతమంది మంత్రో ఉపదేశం పొంది జపం చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది. అంగన్యాసం, కరన్యాసం అంటూ ఉంటారు. ముందు కరన్యాసం, తర్వాత అంగన్యాసం. మంత్రాన్ని చేతిలోకి తీసుకుని మంత్రం చేత పూతమైనటువంటి చేతులతో శరీర అవయవాలంతా మంత్రశక్తిని నింపుకోవడం అనేటువంటిది. ఎందుకంటే ఎవరిని ఉపాసిస్తున్నామో వారిగా మారితే కానీ వారిని పూజించరాదు. ఇది బాగా తెలుసుకోండి. ఇక్కడ నా రుద్రో రుద్రమర్చయ్యత్, రుద్రుడు కానివాడు రుద్రుడిని పూజించరాదు. నువ్వు రుద్రుడు అయిపో అన్నాడు. నేను ఎలా అయిపోతానండి అంటే మంత్రమే దేవత గనక మంత్రము చేత నీ శరీరం రుద్రమయమైతే నువ్వు రుద్రార్చనకు తగినవాడు అవుతావు. కానీ రౌద్రీకరణం అవగానే మన శరీరంలో రుద్ర తేజస్సు వ్యాపిస్తుంది. దీనికి శాంభవ తేజస్సు అని మరొక పేరు. అందుకే ఈ శరీరం అంతా కూడా మంత్రమయమైపోయింది. ఇంతవరకు మాంసమయమైన దేహం ఇప్పుడు మంత్రమయమైపోయింది. ఇక్కడ ఆ మంత్రమయమైన ఈ దేహం ఒక్కసారి తేజస్సు ఎలా ఉంటుందంటే అది ఈ కంటికి కనబడదు, కానీ లోపల ఆ తేజస్సు ఎలా ఆవిర్భవిస్తుందో చెప్తూ మొత్తం నా శరీరం అంతా రుద్రమయమై ఉంది గనక సర్వభూతేషు అపరాజితో భవతి. ఏ భూతం అతన్ని నేను చేయలేదు. భూతం అంటే ఈ కంటికి కనబడని శక్తులు, ఇది అర్థం. అందులో మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. కానీ మన సూక్ష్మ ప్రపంచంలో ఎన్నో భూతములు ఉంటాయి, వాటి నుంచి బాధ లేకుండా ఉంటుందండి. రెండవది తతో భూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్షస బద్ధ యక్ష యమదూత శాకిని ఢాకిని సర్పశ్వాపద అక్కడ చెప్పే మంత్రాలు చాలామందికి గుర్తొచ్చుంటాయి. ఎప్పుడైనా కర్మ తెలిసి చేస్తే ఫలం ఎక్కువ. ఇక్కడ విశేషించి అర్థం ఎందుకు తెలుసుకోవాలంటే అనుభూతి కోసం తెలుసుకోవాలి. మహన్యాసం లోపలి భాగాలు, బయటి భాగాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియాలు అన్నీ శివమంత్రములతో అయిపోయాయి. అయినప్పుడు నువ్వేమయ్యావు? ఆ తేజస్సు నీళ్ళు నిండిపోయింది. అలా నిండిన తేజస్సు నీ కంటికి కనబడకపోవచ్చు, నీ చుట్టూ ఉన్నటువంటి శక్తులు ఉంటాయి.
అవి నీ కర్మలను అనుసరించి మంచి ఫలితాలను ఇవ్వడానికి కొందరు, చెడ్డ ఫలితాలను ఇవ్వడానికి కొందరు ప్రవేశిస్తారు. నేను చెప్పుకున్నాం కదా, రోగ రూప దేవతలు ఇత్యాదులు అందరూ చుట్టూ కాచుకు కూర్చుంటారండి. అంటే ఎవరి మీద పడదామా అని కాదు, ఎవడి కర్మ కొద్దీ ఎవడికి ఏమి ఇద్దామా అని వాడు వస్తూ ఉంటారు ఇక్కడ. అలా వచ్చే వాళ్ళల్లో యక్ష యమదూత వాళ్ళు ఉన్నారు అని నిత్యం న్యాసం చెప్పుకుంటూ రుద్రుడికి అభిషేకం చేస్తున్నవాడు మహాత్ముడైతే అతని భావనా బలం వల్ల మంత్రానికి బలం పెరుగుతుంది. దానివల్ల అతని శరీరం అంతా శాంభవ తేజిస్తూ ఉంటుంది. అందుకే అతని మానాన్ని అతను శివపూజ చేసుకుంటూ ఉంటే వచ్చిన యమకింకరులు ఆయన నుంచి వచ్చిన తేజస్సు చూసి భరించలేక తిరిగి వెళ్ళిపోయారండి. ఇక్కడ అంటే చెప్పే మంత్రానికి కథకి ఉన్న సామీప్యం చూడండి. ఇక్కడ తిన్నగా వెళ్ళిపోయి యముడితో చెప్పారు, మేమేం చేయలేము అతన్ని. యముడు దేవత, కింకరుల స్థాయి కాదు కదా. అప్పుడు యముడు వచ్చాడు. ఆ వచ్చినప్పుడు ఈయన చూసి నమస్కారం చేశాడు. ఓహో, నమస్కరించేవాడిని, నన్ను చూసేవన్నమాట. నన్ను చూడగలిగే శక్తి నీ తపస్సు వల్ల నీకు వచ్చింది అన్నాడు యముడు. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ వచ్చినవాడు యముడు. యముడు దేవతామూర్తి. ఆయన సాక్షాత్కరించాడు ఈయనకి, నమస్కరించాడు ఈయన. ఏమిటంటే, నాయన నీ సమయం అయిపోయింది, తీసుకెళ్తున్నానని. నేను నీవాడిని కానయ్యా, శివుడి వాడను. శివుడి వాడి మీద నీ హక్కేముంది అంటే, నేను శివుడి వాడిని అయ్యా, ఆయనే నాకు చెప్పాడు ఈయన 16 ఏళ్ళు ఆగివని. కాలం శాసిస్తుంది, కాలాన్ని ఆయన శాసిస్తాడు. కానీ కర్మ కొద్దీ ఎవడికి ఎంత కాలం అనేది ఉంటుంది. ఆ కాలం ప్రకారం పనిచేసే కాలశక్తులు మేమందరం, నన్ను కూడా కాలుడు అంటారన్నాడు. సరే, వెంటనే అతను పాసం తీస్తున్నాడు ఆయన పని. వీడు వెంటనే పరుగుత్తి చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః, చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమా అమ్మలు పట్టుకున్నాడండి శివలింగాన్ని. పూజిస్తున్న శివలింగాన్ని ఇన్నాళ్ళు పూజిస్తున్నాడు. నిత్యం న్యాసం చేసుకుంటూ, రుద్రం చేసుకుంటూ, గురువిచ్చిన మంత్రం చేసుకుంటూ తదేక దీక్షగా. అంటే మన నిత్య కార్యక్రమంలో ఒకటిగా చేసే అనుష్ఠానం వేరు, అన్ని కార్యక్రమాలు పక్కన పెట్టి అదే పనిగా అనుష్ఠానం చేయడం వల్ల వేరు. అంటే ముందు చేసేది అదో పని, తర్వాత అదే పని. అన్ని పనుల్లో అదో పని, తర్వాత అదే పని. దీక్ష అంటే అదే పని, తెలుసుకోండి. అందుకే బ్రహ్మదేవుడు నువ్వు దీక్షగా ఉండు, ఎందుకంటే ఆయువు 3 కాలం దగ్గర వచ్చింది కదా, దీక్షగా ఉండన్నాడు. అదే పనిగా ఉన్నాడు. రోజు ఇదే న్యాసం అయితే అది సత్యమని రుజువైంది. కింకర్లు పారిపోయారు. యముడే వచ్చాడు. అయినప్పటికీ నా పని నేను చేస్తున్నాను ధీమాత అని పాశం వేయబోతే ఈయన చంద్రశేఖరుని పట్టుకోగానే అప్పుడు శివలింగం నుంచి పరమేశ్వరుడు ఆవిర్భవించాడు, రక్షిస్తున్నాడండి. ఇక్కడ ఈ కథ మనకు తెలుస్తుంది, కాలాన్ని కూడా శాసించేవాడు పరమేశ్వరుడిని. ఆ వచ్చినవాడు ఒక్కసారి రాగానే ఎలా వచ్చాడంటే, హరిహరవింద సూతి మునులష్ట దిశాపతులాదిగా వియచ్చరులిరు వంకలన్ కొలువ సీత వసుధాధర కన్యక ముద్దుకేలు తామర కడవేలు పట్టుకొని అన్నాడు. ఇక్కడ ఆయన వచ్చారంటే పెద్ద హడావిడండి. శివుడు వచ్చారంటే మహారాజు వస్తేనే అంత, ఎందుకంటే ఒక మంత్రి వస్తేనే 4 చుట్టూ వచ్చి పక్కన గొడవలు చూస్తున్నాం. ఇక్కడ ఆయన విశ్వైకనాథుడు, ఆయన విశ్వానికి ఒకే ప్రభు. ఆయన వస్తే ఎంత హడావిడంటే, హరి అరవింద సూతి మునులు అష్టదిశాపతులాదిగా వియచ్చరులు ఇరువంకలం కొలువ. వాళ్ళందరూ ఆయనతో పాటు వస్తుంటే ఈయన మాత్రం అంత కంగారుగా వస్తున్నప్పుడు కూడా ఎడమ చిటికని వెళ్తే అమ్మవారి చేయి పట్టుకొచ్చాడు. ఎంత విడిచిపెట్టకుండా వచ్చాడు, అంత హడావిడిలో కూడా చూడండి. ఇక్కడ వచ్చినవాడు ఏం చేశాడంటే, ఎడం పాదం ఎత్తి ఒక్క తాపుతున్నాడు యముణ్ణి. అంతకంటే ముందు ఏం చేశాడయ్యా అంటే, మార్కండేయుడి శిరస్సు మీద చెయ్యి వేసేటండి. కుడి చేత్తో మార్కండేయుడి శిరస్సు మీద చెయ్యి వేయగానే అప్పుడు ఎడం పాదంతో తన్నట్ట. ఎందుకు ముందు తల మీద చెయ్యి వేసాడని ఒక అర్థం ఉంది.